మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఇశ్రాయేలులకు దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసయ్యకే చెల్లునుగాక. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ నూతన దినములో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఆయన మన హృదయమునకు ఆశ్రయము, మనకు స్వాస్యమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ 73వ కీర్తన ఆసాపు గారు వ్రాసిన కీర్తన. ఈ ఆసాపు గారు దావీదు మహారాజు ద్వారా దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన ప్రధాన గాయకుడు, అంటే క్వైర్ లీడర్ అన్నమాట. ఈయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక దినాన ఈయనకి చిన్న అసహనం, చిన్న మత్సరం ఏర్పడింది. 73వ కీర్తన మొదటి వచనాల్లో చూస్తే, భక్తిహీనుల యొక్క క్షేమం నేను చూసినప్పుడు నేను మత్సర పడుతున్నానయ్యా. మేము నిన్ను స్తుతించినా ప్రార్థించినా ఎంత భక్తిగా ఉన్నా మాకు ఒకంత శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, సంతోషం కూడా వస్తూ ఉంది. కానీ భక్తిహీనులు మాత్రం వారు క్షేమ దినాలు అనుభవిస్తున్నారని కీర్తన సగభాగం వరకు రాసి, ఆ తరువాత భక్తిహీనుల యొక్క అంతమును గురించి ధ్యానించుకున్నప్పుడు ఆసాపు గారు గొప్ప ధైర్యంతో నింపబడి దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో వారికి తెలియచేయబడింది. ఈ భక్తిహీనులు ఎంత క్షేమంగా ఉన్నా వారి అంతం ఒక పచ్చిగడ్డి లాంటిది. ఉదయాన్నే మొలచి మధ్యాహ్నానికి గతించిపోయే గడ్డి పువ్వు లాంటిదని ఎరిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన వ్రాసిన ఈ వాగ్దానం. ఆయన మన శరీరం, మన హృదయం కృళ్ళిపోయినా, కుషించిపోయినా ఆయన మనకు ఆశ్రయమును, మనకు దుర్గమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించుచున్న వారులారా, మనకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవి శారీరకంగా చూస్తే ఒకంత శ్రమే. కానీ నువ్వు ఆత్మీయముగా వాటిని గైకొన్నట్లయితే, ఆలోచించినట్లయితే, గాఢాంధకారపు లోయలలో తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. వారికి క్షేమస్థితి ఉన్నా, వారికి గాఢాంధకారం వచ్చినప్పుడు కనుచూపు మేరలో వారికి ఆశ్రయంగా ఎవరు లేరు. గాని గాఢాంధకారం దేవుణ్ణి నమ్ముకున్న మనకొస్తే దేవుడు మనల్ని ఎత్తుకుని ఆయన భుజముల మీద మోస్తూ ఆ గాఢాంధకారపు లోయలో, ఆ శ్రమలలో మనకు ఆదరణిస్తూ, ఆ శ్రమలలో మనకు ఊరటనిస్తూ, ఆ శ్రమలలో విజయం ఇచ్చి, ఆ శ్రమల ద్వారా నువ్వు పొందిన విజయముకై నీకు బహుమానమును అనుగ్రహించి నీకు ఆశ్రయమై, నీకు స్వాస్యమైపోతారాయన. ఈ వాగ్దానం ఈ నూతన దినములో వింటున్న దేవుని ప్రియులరా, నువ్వు ఏ కష్టాలు పడి వేసారిపోతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. శారీరక సంబంధమైన శ్రమల, ఆత్మీయ జీవితమును కొనసాగించలేక వేసారిపోతున్నావా? దేవుడు నీ హృదయమునకు ఆశ్రయం, ఆయన నీకు స్వాస్యం, నీ సొత్తు. మనం ఆయన సొత్తు. దేవునికి స్తోత్రం. శారీరకంగా దేవుడు ఆశీర్వదించరు అని నేను చెప్పట్లేదండి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న కొద్ది నువ్వు శారీరకంగా కూడా ఆశీర్వదించబడతావు. ఒకంత ఈ శ్రమలు వచ్చినాయి అనంటే, ఈ పరీక్షలు వచ్చినాయి అనంటే నువ్వు ఉత్తీర్ణుడవైతే నీకు పై మెట్టిలోకి వెళ్తావు, ప్రమోషన్లోనికి వెళ్తావు. నువ్వు ప్రమోషన్లోనికి వెళ్లి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేంత వరకు నీకు ఆశ్రయమైన దేవుడు, మనకు స్వాస్యమైన దేవుడు ఈ పరీక్షల ద్వారా, ఈ విశ్వాసపు పరీక్షల ద్వారా పరలోకమునకు చేర్చి తన కుడి పార్శ్వమును నిన్ను కూర్చుండబెట్టి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను పిలవటానికి ఇష్టపడుతున్న స్వాస్యం
నీకు ఇస్తున్న వాగ్దానం. ఆయన మనకు ఆశ్రయమైన దేవుడు. ఎవరున్నా లేకపోయినా శ్రమలలో యేసయ్య నీకు తోడుగా ఉంటారు. కష్టాలు వచ్చినాయి అనంటే ఎవరు మన వెంట ఉండరు. 10 రూపాయలు జేబులో ఉన్నాయి అనంటే 10 మంది మన చుట్టూ తిరుగుతారు. కానీ కష్టం వచ్చిందంటే నిన్ను హత్తుకునే దేవుడు, నిన్ను ఎత్తుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆశ్రయం, నేను నీకు స్వాస్యమై ఉన్నాను. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ధైర్యం పొందుకో. ఎవరున్నా లేకపోయినా యేసయ్య ఆ ఆశ్రయం మనకున్నారు. ఆయనే మన స్వాస్యం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ నూతన దినములో మీరు మాకిచ్చిన వాగ్దానం, మా హృదయమునకు నీవు ఆశ్రయము, మాకు స్వాస్యమైన దేవుడు. మా ప్రియులు ప్రభువా ఏ ఏ పరిస్థితులలో శ్రమలలో ఉన్నారో, ఒకవేళ మత్సర పడిపోతున్నారో, వారందరినీ ఒక్కసారి నువ్వు కరుణించి కనికరించి దేవా వారిని ఆ శ్రమల నుంచి విడిపించి నీవే ఆశ్రయ దుర్గమని, నీవు మా స్వాస్థ్యమని వారు తెలుసుకున్నట్లు మీ కృపను అనుగ్రహించమని, మీరు మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.